ఇద్దరు మంత్రులను కూడా ఆ క్యాబినెట్ నుంచి కూడా ఇద్దరు మంత్రులను కూడా తీసేసే నేపథ్యం. ఇద్దరు మంత్రులను కూడా ఒక పక్కన వివాదంగా ఉన్నటువంటి మంత్రి గతంలో ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడున్నటువంటి నేపథ్యంలో ఇప్పటికే ఆరోపణలు వచ్చింది. చాలా వరకు మంత్రులు మందకోడిగా జరుగుతున్నటువంటి పరిపాలన మనం చూసాము. కొంత సందర్భంగా ఎన్నో రకాలుగా ఇబ్బందులు పడ్డటువంటి నేపథ్యం కూడా చూసాం. దాని పరిస్థితిలో మంత్రి కొండ సురేఖతో పాటు జూపల్లి కూడా వెళ్ళే అటువంటి నేపథ్యం. ఇద్దరు కూడా ఈ మంత్రి కొండ సురేఖ జూపల్లిని కూడా మంత్రి పదవుల నుంచి కూడా తీసేసేటువంటి ప్రయత్నం అయితే జరుగుతుంది. ఇప్పటికే గతంలో కూడా చాలా వరకు వార్తలు కూడా వచ్చిన నేపథ్యంలో ఉంది. ఇప్పటికే ఏ అయితే 18 సీట్లకు సంబంధించి 18 మంత్రి పదవులకు సంబంధించిన నేపథ్యంలోనే మంత్రి కొండ సురేఖతో పాటు జూపల్లి కూడా మంత్రి పదవులు కూడా కోల్పోయేటువంటి నేపథ్యం ఉంది. వీళ్ళ ప్లేస్లోనే కొత్త వాళ్ళకి అవకాశం ఇచ్చే నేపథ్యం. మరో పక్కన కొండ సురేఖ విషయంలో ఇంకోరు అంటే విజయశాంతిని కూడా తెరపై తీసుకురావడం. విజయశాంతిని కూడా మంత్రి పదవికి దగ్గరగా ఉన్న నేపథ్యం. విజయశాంతి కూడా మంత్రి పదవి వరిస్తుంది. మంత్రి పదవిలోకి విజయశాంతిని కూడా తీసుకుంటారు అన్నటువంటి నేపథ్యం ఉంది. ఇక్కడ ఉన్నటువంటి 3 మంత్రులతో పాటు విజయశాంతి కూడా లీడ్లో ఉన్నటువంటి నేపథ్యం ఉంది. ఇది మంత్రి పదవుల్లో కొలువుదీరినటువంటి నేపథ్యం. ఇది జయవేంద్ర పత్రికలో ప్రధానంగా రాసినటువంటి వార్త కూడా స్పష్టంగా రాయడం జరిగింది. దానికి సంబంధించినటువంటి సామాజిక న్యాయము చాటుమాటేనటువంటి ప్రధానంగా రాసిన నేపథ్యం. మంత్రివర్గంలో సామాజిక న్యాయం చాటుమాటేనా? ఎంతో కాలంగా ఊరిస్తున్న మాదిగలకు మంత్రి పదవి ఎప్పుడు దక్కాను? మంత్రివర్గ మార్పు కసరత్తు పూర్తి కరెక్ట్గా జరిగిందా? సామాజిక న్యాయాన్ని పాటిస్తారా? అనుకూల వర్గానికి చోటిస్తారా? అంత ఉత్కంఠ సామాజిక న్యాయం వైపే అందరి ఆతృత. గతంలో పూర్తిగా అన్యాయం జరిగింది కేవలం మాదిగలకే. ఇప్పటి వరకు కాంగ్రెస్ ప్రభుత్వం మాదిగలకు మంత్రి పదవి ఇవ్వలేదు. సర్పంచ్ ఎన్నికల ముందు సమన్యాయానికి ప్రాధాన్యత ఇస్తారా? సమస్యను సృష్టిస్తారా? ఢిల్లీ కాంగ్రెస్ పెద్దల చుట్టూ బోలేడు పైరవులు చేసిన ముఖ్య నేతలు. ఎస్సీ వర్గీకరణ పూర్తయినప్పటికీ మాదిగలకు మంత్రి పదవి దక్కింది లేదు. మాదిగలకు మంత్రి పదవి ఇస్తారా? ఇబ్బంది పెడతారా అన్నటువంటి ప్రధానంగా కూడా రాష్ట్ర నేపథ్యం ఉంది. హక్కుగా రావాల్సిన మంత్రి పదవిని దక్కకుండా అణచివేసే కుట్రను పన్నుతున్నది ఎవరంటూ డాక్టర్ బరిగల శివ నిలదీశారు. తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కారం పట్ల దృష్టి సారిస్తూ ముందుకు సాగుతున్న ప్రతి సందర్భంలో అనేక రకాల అడ్డంకులు సృష్టించబడుతూ ప్రజాసేవకు అత్యధిక కోణంలో అంతరాయాలు ఏర్పడుతుండడానికి ప్రధాన కారణం మంత్రులు పనితీరు అన్నారు. తెలంగాణ రాష్ట్ర ఏర్పడిన నాటి నుండి నేటి వరకు మాదిగలకు మంత్రి పదవి దక్కకపోవడం ఎంతో అవమానం అన్నారు. తెలంగాణ రాష్ట్రంలో ఎస్సీ వర్గీకరణ పూర్తయ్యే రిజర్వేషన్ హక్కుల సాధారణంగా ఏ కోణంలో చూసినా మాదిగలకు మంత్రి పదవి దక్కాల్సిందే అన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రులు ప్రజాసేవను అల్లటప్పగా తీసుకుంటూ ప్రజలకు మోసం చేస్తున్న మంత్రులు కలరన్నారు. సంగతిని ఎవరు గుర్తించకపోయినా ప్రజలు గుర్తిస్తారన్న సంగతిని మర్చిపోవద్దన్నారు. గత 3 నెలలుగా మంత్రి పదవుల విస్తరణ కోసం కాంగ్రెస్ ప్రభుత్వం తీవ్ర కసరత్తు కొనసాగిస్తుండగా మంత్రి పదవుల్లో చోటు దక్కించుకోకపోవడం కోసం ఆశావాళ్ళు నాయకులు ఢిల్లీ పెద్దలను మచ్చిక చేసుకోవడం కోసం ఢిల్లీలో మాకం వేసి సీఎం రేవంత్ రెడ్డికి అనేక రాజకీయ పైరవులు చేయించారన్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రులు సామాజిక న్యాయం పూర్తిగా కొరబడిందని దానిని సవరించడం కొరకు ప్రస్తుతం జరగబోయే మంత్రివర్గ విస్తరణలో కాంగ్రెస్ ప్రభుత్వం సరి చేసుకోగలదా వేచూడన్నారు. ప్రజలకు ఇచ్చిన హామీలను నెరవేర్చే క్రమంలో ప్రజల మనోభావాలకు అనుగుణంగా కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు నడుస్తుందా లేనటువంటి నేపథ్యం కూడా మనం చూస్తున్న. దీనికి సంబంధించినటువంటి ప్రధాన వార్త ఏకుండా జయవేంద్ర పత్రికలు రాసింది. ఎవరికి ఏ విధంగా ఉన్నది అనేటువంటి ప్రధాన వార్త కూడా రాయడం జరిగింది. ఎంత శాతం పనిచేసిందో పరీక్షించిన క్రమంలో నాయకుల పట్ల ప్రజల విశ్వాసంతో ఎంతో ప్రధానమైందన్నారు. తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అటు బీజేపీది ఇది బీఆర్ఎస్ ఇతర పార్టీ నాయకులను సమర్థవంతంగా ఎదుర్కొంటూ కేంద్ర ఒత్తిడిని తట్టుకొని ప్రజల విశ్వాసాన్ని బలపరచడం కోసం సమర్థవంత నాయకత్వాన్ని పరిశీలనని ప్రజలు బలంగా విశ్వసిస్తున్నారు. ఒకవైపు గ్రామ పంచాయతీ ఎన్నికలు, మరోవైపు మంత్రివర్గాల విస్తరణ ప్రజల ఆలోచన ఉత్కంఠ రేపిందన్నారు. తెలంగాణ రాష్ట్రంలో అత్యంత వేడివాడిగా కొనసాగుతున్న రాజకీయాల పట్ల ప్రజలు విస్తుపోయే ఉంటుండగా కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో అవినీతి జరిగిందంటూ కొనసాగుతున్న కేసుల విషయంలో ప్రతిపక్ష ప్రధాన నేతలకు అంతా విచారణకు హాజరవుతూ ఉండగా కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజాసేవని విడమర్చి ప్రతిపక్ష నేతలపై కక్ష సాధింపు చర్యలకు దిగుతుందని బీఆర్ఎస్ బీజేపీ నేతలు తీవ్ర విమర్శలు చేస్తున్నారు. వాటన్నింటినీ తిప్పికొడుతూ కేసుల విచారణకు పకడ్బందీగా కొనసాగిస్తున్న కాంగ్రెస్ ప్రభుత్వం ప్రస్తుత తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ ప్రభుత్వంలో కొనసాగుతున్న మంత్రుల తీరు ప్రజాసేవకు పూర్తి విరుద్ధంగా కొనసాగుతున్న సామాన్య ప్రజలపై కక్ష సాధింపు చర్యలకు పాల్పడుతూ భూ కబ్జాలకు వ్యాపారాలకు పెట్టిందే పేరుగా పరిపాలన కొనసాగిస్తున్నారని తెలంగాణ రాష్ట్ర ఇంటెలిజెన్స్ వర్గాలు ప్రభుత్వానికి ఎప్పటికప్పుడు నివేదికలు చేరవేస్తున్నప్పటికీ ప్రభుత్వం ఆయా మంత్రులపై చర్యలు తీసుకోకపోవడం ప్రజా వ్యతిరేక విధానాలను ప్రోత్సహించినట్లుగా అవుతుందన్నారు. ప్రజల కోసం పనిచేయని మంత్రులను తొలగిస్తారా కొనసాగిస్తారా ప్రభుత్వమే తేల్చుకోవాలన్నారు. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాక ప్రగతి భవన్ కంచెలను కూల్చిన సీఎం రేవంత్ రెడ్డి ప్రజాపాలనకు పెట్టిందే పేరుగా తెలంగాణ కాంగ్రెస్ ప్రభుత్వం ప్రజా సమస్యల పట్ల పరిష్కార మార్గం చూపిస్తూ ప్రజాపాలన అందిస్తామని ప్రమాణం చేసి ఆ కోణంలో పరిపాలన ముందుకు తీసుకెళ్తున్నప్పటికీ మంత్రుల సేవలు వ్యతిరేకత
ప్రభుత్వంపై అదే తరల వ్యతిరేకత పెరుగుతుందని ప్రజలు భావిస్తున్నారు. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రివర్గ విస్తరణలో వేములవాడ శాసనసభ్యులు ఆది శ్రీనివాసరావు, బీసీ సామాజిక వర్గం నుండి మహబూబ్ నగర్ జిల్లా మక్తల్ నియోజకవర్గం శాసనసభ్యులు వాకాటి శ్రీహరి, బీసీ సామాజిక వర్గం నుండి మానకొండూరు శాసనసభ్యులు డాక్టర్ కప్పంపల్లి సత్యనారాయణ, ఎస్సీ మాదిగ సామాజిక వర్గం నుండి మంత్రివర్గం చోటు దక్కబోతున్నట్లు విశ్వసనీయ వర్గాల సమాచారం అన్నారు. అదే తరహాలో ప్రస్తుతం పనిచేస్తున్న మంత్రుల్లో ఇద్దరిని తొలగిస్తున్నట్లు, అందులో ఒకరు మహిళా మంత్రి కాగా మరొకరు కొల్లాపూర్ శాసనసభ్యులుగా భావిస్తున్నట్లు విశ్వసనీయ సమాచారం అన్నారు. గతంలో సంపూర్తిగా అన్యాయం జరిగిన మాదిగ సామాజిక వర్గానికి ఎలాగైనా న్యాయం చేయాలని సీఎం రేవంత్ రెడ్డి ఢిల్లీ కాంగ్రెస్ పెద్దలతో మొండి పట్టుబట్టినట్టు విశ్వసనీయ సమాచారం అన్నారు. ఎస్సీ వర్గీకరణ పూర్తయిన సందర్భంగా 9% జనాభా కలిగిన మాదిగలకు న్యాయం చేయాల్సిందేనని తెలంగాణ రాష్ట్ర ప్రజల నుండి సామాజిక కోణంలో ఒత్తిడి వస్తుండగా ఎస్సీ వర్గీకరణ పెద్దలు అట్టి సామాజిక కోణాన్ని బలపరుస్తూ అన్ని పార్టీల నాయకులు, న్యాయవాదులు, అధికారులు ఐక్యతను కనబరచడం కొరకు రహస్య సమావేశాలు నిర్వహించిన రాష్ట్ర ప్రభుత్వానికి తెలియడంలో ఎలాగైనా ప్రస్తుతం జరగబోయే మంత్రివర్గ విషయంలో సామాజిక న్యాయాన్ని ఖచ్చితంగా పాటించాలనే సీఎం రేవంత్ దృఢమైన సంకల్పంతో ఉన్నట్లు విశ్వాసాన్ని ప్రకటించారు. ప్రస్తుతం కొనసాగుతున్న మంత్రుల్లో సేవలను కొనసాగిస్తున్న మంత్రులను కొనసాగిస్తారా తొలగిస్తారా వేచుడున్నారు. కొత్త వాళ్ళ నియామకంతో సర్వత్రా పెరిగిపోతున్న రాజకీయ వేడికి తెరదింపాలని కాంగ్రెస్ ప్రభుత్వం బలంగా విశ్వసనీయత తెలిపారు. ప్రతి సామాజిక వర్గం చెందిన నాయకుల పట్ల మీడియాలతో పత్రికల్లో తమ అభిమాన నాయకులకు మంత్రి పదవులు రాబోతున్నట్లు విపరీతమైన ప్రచారం సాగుతుండగా సోషల్ మీడియా వేదికగా సమభాగాల్లో మంత్రి పదవుల పట్ల ప్రచారం కొనసాగుతూ అంతే సగభాగంలో మంత్రి పదవుల పట్ల వ్యతిరేకతలు కూడా కొనసాగుతున్నారు. ప్రస్తుతం జరగబోయే మంత్రి పదవుల విస్తరణ రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టపై ఉత్కంఠంగా ఉండేటువంటి నేపథ్యం ఉన్నటువంటి సందర్భం అయితే చూస్తున్నాం. ఇక్కడ ఉన్నటువంటి ప్రధానమైనటువంటి నేపథ్యం ఉత్కంఠంగా, ఒక పక్కన ఉత్కంఠంగా ఉంది, మరో పక్కన భయంకరంగా నేపథ్యం ఉంది. ఎవరికి మంత్రి పదవులు వస్తాయని ఇప్పటికే సోషల్ మీడియాలో ఎవరి సామాజిక వర్గానికి సంబంధించినటువంటి వ్యక్తులు వాళ్ళ సామాజిక వర్గంలో సంబరాలు వేసుకునే నేపథ్యం ఉంది. ఇప్పటికే సోషల్ మీడియాలో వాళ్ళకు ఫ్లెక్సీలు కట్టి ఇప్పటికే చెప్పేటువంటి నేపథ్యం ఉంది. ఏదేమైనప్పటికీ మధ్యాహ్నం దాకా వేచి చూడవలసిన నేపథ్యం అయితే మనం చూస్తున్నాం.